గుడ్ మార్నింగ్ ఆల్. లోకేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి, చాట్ బాక్స్లో ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ అండి సెకండ్ కాన్సెప్ట్ ఇది. గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్ అంటారు. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్నిటినీ కూడా ఏమంటారంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ నుంచి మినిమం 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మీకు ఇంటర్వ్యూలో. మినిమం 3 క్వశ్చన్స్. సో పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఏమంటారు? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి, గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని అంటాం. గ్లోబల్ పారామీటర్స్ అంటే పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. సో వీటిలో ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవి కూడా ఉంటాయి, తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ చూడండి, పాయింట్ చూడండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం మామూలు రెగ్యులర్గా. మనము నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్, నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాము, ఎస్ఏపి టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. సో మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యాక్చువల్గా ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ ది నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. జనరల్ అకౌంటింగ్ టెర్మినాలజీ ఆర్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 31కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుండి మార్చి 31కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. కొన్ని కంట్రీస్ లో జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ అన్నమాట. ఓకే, సో ఈ ఫిజికల్ ఇయర్ ని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్, ఎస్ఏపి లాగిన్ చేయండి. ట్రాన్సాక్షన్ కూడా ఏముంది? OB29 టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. OB29 టీ కోడ్ లేదు సార్ పాత్ ద్వారా వెళ్దామంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. SPRO IMG. SPRO అంటే తెలుసు కదా, ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. ఇక్కడ కాదు, వేరే చోట ఉంటుంది కింద, అనుకోండి డైరెక్ట్ గా ఉంటుంది చూడండి. అది వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. వెయిట్ లెడ్జర్స్ ఎలాబరేట్ చేయండి. లెడ్జర్స్ అక్కడే ఉంది. లెడ్జర్స్ అగైన్ లెడ్జర్స్. సెకండ్ లెడ్జర్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, లెడ్జర్స్ కాదు, సారీ, లెడ్జర్స్ లాస్ట్ లో చూడండి. ఇంకోటి ఫైనాన్షియల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఇక్కడ చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నాడు. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్.
టీ కోడ్ ఎలా చూస్తామో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. ఓకే, కిందకి వెళ్ళాలి ఇక్కడ OB29 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అనమాట. OB29 ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీరు ఎట్లయినా వెళ్ళండి, ఎవరి విషయం అనమాట. ఓకే, సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఒక ఫైనాన్షియల్ ఇయర్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, లేదంటే అకౌంటింగ్ టెర్మినాలజీ ప్రకారం మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. అందు ఎస్ఐపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది అనమాట. కొన్ని కంట్రీస్ లో డిఫరెంట్ గా కూడా ఉంటుంది. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్. ఇది కేర్ఫుల్ గా వినండి, ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్స్ ఉన్నాయి. పొజిషన్కి వెళ్ళండి, లాస్ట్ లో పొజిషన్ ఉంది. V3 తీసుకోండి. V3 కంటిన్యూ చేయండి. V3 సెలెక్ట్ చేయండి. V3 సెలెక్ట్ చేయండి. V3 చూడండి, V3 వేరియంట్ ని నేను సెలెక్ట్ చేశాను. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? డిస్క్రిప్షన్ చూడండి, ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ టు మార్చ్ అని ఉంది. ఏప్రిల్ టు మార్చ్, ఏప్రిల్ 1 కి స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్ టు మార్చ్ ఎండింగ్ అనమాట. మార్చ్ 31 కి ఎండ్ అవుతుంది. తర్వాత 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకే, ఎనీవే చూడండి, ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 కి మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది అనమాట. ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. రైట్ సైడ్ చూడండి, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ అన్నాడు. రైట్ సైడ్ చూడండి, 12 ఉంది చూసారా? 12 ఉంది. దీన్ని ఏమంటారు? నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. పోస్టింగ్ పీరియడ్ అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎస్ఐపి టెర్మినాలజీలో ఒక మంత్ ని 1 పీరియడ్ అంటారు. మనం మంత్ అంటాం కదా, ఎస్ఐపి టెర్మినాలజీలో పీరియడ్ అంటారు. ఒక ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ ఉన్నాయి. కాబట్టి 12 మంత్స్ ని 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. కేర్ఫుల్ గా వినండి. V3 తీసుకున్నాం. V3 అంటే ఏంటి? స్టాండర్డ్. V3 ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్, మార్చ్ ఎండింగ్ కి ఎండ్ అవుతుంది. అంటే 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఒక మంత్ ని ఒక పోస్టింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూలోకి వచ్చినది. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి చూసారా? నంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్. రైట్ సైడ్ 4 ఉంది, చూపించండి ఎక్కడ ఉంది 4. ఇది 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఒక 4 ఉంటాయి. ఎందుకు ఉపయోగపడతాయి ఈ 4 అనేవి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత కూడా మనము ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. ఏమైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మనం ఉపయోగిస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కొన్ని చేస్తుంటారు. ఇటువంటి వాటికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. ఒక ఇయర్ లో 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ని కూడా 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఎస్ఐపిలో మీరు మంత్ అనకూడదు, పోస్టింగ్ పీరియడ్ అనే చెప్పాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 అనేవి అడిషనల్ అన్నమాట. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి ఎక్స్ట్రా. ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి ప్రాజెక్ట్ డిలే అవుతుంది, అటువంటి అప్పుడు ఉపయోగించుకోవడానికి అడిషనల్ గా ఒక 4 పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉంటాయి. టోటల్ గా ఎస్ఏపిలో 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. కామన్ గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ప్లస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అని చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? టోటల్ గా 16 ఉంటాయి.
12 కామన్ పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తామో ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి. ఆర్డర్స్ మన టెక్నికల్ ఇష్యూ ఉంటే డిలే అయినప్పుడు గ్రేస్ పీరియడ్ లా కూడా ఉపయోగపడుతుంది. అడ్జస్ట్మెంట్ చేయడానికి వాటికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయని చెప్పాలి ఇంటర్వ్యూలో. V3 వేరియంట్ని సెలెక్ట్ చేసుకున్నాం. V3 అంటే స్టాండర్డ్. V3ని ఉపయోగించుకోవచ్చు మనం, లేదంటే V3 లాగే మనం వేరేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కాపీ యాజ్ నివెంట్రీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి. కాపీ యాజ్ పైన క్లిక్ చేయండి. కాపీ యాజ్ V3ని సెలెక్ట్ చేసాం, కాపీ యాజ్ అన్నాం. V3 రిమూవ్ చేయండి. V3 తీసేయండి, అక్కడ తీసేయండి. తీసేసి MV ఇవ్వండి. MV అంటే మనం ఓవర్గా ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం, స్టాండర్డ్ వాడటం లేదు. MV ఆల్రెడీ ఉందంట, MV ఉందంట. ఇంకోటి ఇవ్వండి, పోనీ MR ఇవ్వండి. ఎంటర్ చేయండి. కాపీ ఆల్ చూడండి. V3 రిమూవ్ చేసి MR అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. MR మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? MR. లేదు స్టాండర్డ్ గా ఉన్నది వాడుకుంటామంటే వాడుకోవచ్చు. నంబర్ ఆఫ్ డిపెండెంట్రీస్ కాపీడ్ 58. ఓకేనా, సేవ్ చేయండి. TR అవసరం లేదు, కంటిన్యూ చేయండి డైరెక్ట్గా, ఇంకేమొద్దు, కంటిన్యూ చేసేయండి. ఓకే, సో టోటల్ గా చూడండి, V3 వేరియంట్ ని మనం కాపీ చేసి MR అనే వేరియంట్ ని మనం క్రియేట్ చేసుకున్నాము. V3 స్టాండర్డ్, MR అనేది ఓన్ గా క్రియేట్ చేసుకున్నాం. ఇది ఏంటిది? దీనికి సంబంధించింది ఫైనాన్షియల్ ఇయర్. నాన్ SAP టర్మినాలజీలో వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. SAP టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. V3 వేరియంట్ ని మనం యూజ్ చేస్తాం. V3 ని బేస్ గా చేసుకుని MR అనేది క్రియేట్ చేస్తాం. ఒక మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. టోటల్ గా ఎన్ని ఉన్నాయి పోస్టింగ్ పీరియడ్స్ అనేవి? 12. రికార్డింగ్ ఆఫ్ చేయకండి ఎవరు, అది మళ్ళీ జాయిన్ చేయాలి. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ నుండి వద్దాం. జస్ట్ అక్కడ ఆ బ్యాక్ కాదు. అయ్యో, ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? OB29కి వెళ్ళండి. OB29కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి V3 తీసుకో, MR తీసుకోండి. MR కదా మనం క్రియేట్ చేసాము, 12 minutes రికార్డ్ అయింది. MR అంటే ఏంటి? మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. MR అనేది క్రియేట్ చేసాం. కంటిన్యూ చేయండి, ఇవ్వండి. సో MR అనేది మనం క్రియేట్ చేసాం. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, అది ఎవరు కూడా ఇంకోటి రికార్డింగ్ మేము చేస్తాం, మీరు ఎవరు టచ్ చేయకండి. లింక్ ఎవరికి ఇవ్వకండి, అన్నోన్ పీపుల్ ఎవరికి ఇవ్వకండి, మనకి ఇలాగే డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంకా. ఓకే, MR ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్డర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసము, ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్న డిలే అయినా కూడా ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూలు అడుగుతారు, నేను నోట్స్ చెప్తాను మీకు. తర్వాత V3ని కాపీ చేసి MR క్రియేట్ చేసుకున్నాం, లేదంటే V3ని కూడా ఉపయోగించుకోవచ్చు. V3 ఇస్ ద స్టాండర్డ్. ఓకేనా, V3 సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ ఉంది, పీరియడ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, పైన MR ఉంది కదా, MR పైన ఫిజికల్ ఇయర్ వేరియంట్ MR ఉంది. ఏప్రిల్ టు మార్చ్ 31. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. నంబర్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. ఓకే, క్రిందికి రండి. క్రింద 4 మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందంటే ఏంటి చూడండి, క్యాలెండర్ ఇయర్ ప్రకారము 4th మంత్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది 1st మంత్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. క్యాలెండర్ ఇయర్ ప్రకారము బీకామ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు, కేర్ఫుల్ గా వినండి. సో మనకి ఏప్రిల్ అనేది క్యాలెండర్ ఇయర్ ప్రకారము 4th మంత్ అవుతుంది. పీరియడ్ మనం ఏం ఫాలో అవ్వాలి? మంత్ ఫాలో అవుతామా, పీరియడ్ ఫాలో అవుతామా? పీరియడ్ ఫాలో అవుతాం.
పీరియడ్ అనేది చూడండి, పీరియడ్ పైన పీరియడ్ అని చూసారా, 4th మంత్ క్యాలెండర్ ప్రకారం 4th మంత్ అనేది మనకి ఫస్ట్ మంత్ అవుతుంది. తర్వాత 5th మంత్ అనేది క్యాలెండర్ ప్రకారం 5th మంత్, కానీ మనకి 2nd మంత్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందండి కూడా. అంటే మీరు మామూలుగా జనవరి అనేది ఫస్ట్ మంత్, బట్ ఎస్ఏపి టెర్మినాలజీ లేదంటే ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం ఏప్రిల్ అనేది మన ఫస్ట్ మంత్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. తర్వాత ఇయర్ షిఫ్ట్ మైనస్ చూసారా, -3 మైనస్ కనిపిస్తుంది మనకి పైన రైట్ సైడ్ చూడండి. మైనస్ చూసారా, మైనస్ అంటే ఏంటి, దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి 2025 మార్చికి ఎండ్ అవుతుంది. అంటే 2 years లో కూడా రన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఇయర్ షిఫ్ట్ అంటారా. మైనస్ ఉంది, జీరో లేదు, అన్నిటికీ జీరో లేకుండా మైనస్ ఉంది. మైనస్ ఉంటే మీనింగ్ ఏంటి, ఇయర్ షిఫ్ట్ అంటారు. ఎనీవే గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ అనేది మన ఫస్ట్ పీరియడ్ అవుతుంది. ఏప్రిల్ నెక్స్ట్ వచ్చేయండి 1, 2, 3, 4 అలా వస్తాయి అనమాట. ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది మన ఇయర్ అనేది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, పీరియడ్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. లాస్ట్ లో పొజిషన్ ఉంది కదా, ఈఎన్ ఇవ్వండి, ఇంగ్లీష్ కంటిన్యూ చేయండి. చూసారు, ఇక్కడ ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి. ఏప్రిల్ అనేది క్యాలెండర్ ఇయర్ ప్రకారము 4th మంత్, మే అనేది 5th మంత్ అలా ఉంది. పీరియడ్ ప్రకారం చూడండి, పీరియడ్ ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్, ఫస్ట్ పీరియడ్ అనాలి. మే అనేది 2nd పీరియడ్, జూన్ అనేది 3rd పీరియడ్, జూలై 4th పీరియడ్, ఇట్లా ఉంటుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉంటాయి. ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. చూసారా 13, 14, 15, 16 ఎస్పీ అని చూసారా, ఇవన్నీ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే టైం యూటిలైజ్ చేసుకోవడానికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎస్ఏపిలో టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. కామన్ పీరియడ్స్ అనేవి 12 ఉంటాయి, అడిషనల్ గా 4 ఉంటాయి. 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. మనం V3 వేరియంట్ మనం క్రియేట్ చేస్తాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. క్లియర్ కదా, V3 వేరియంట్ ని తీసుకున్నాం మనం. V3 వేరియంట్ స్టాండర్డ్. కొన్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి జనవరి నుండి స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి K4 వేరియంట్ ని తీసుకుంటారు. K4 ఓకే, V3 తీసుకోవాలి మనం. ఫారిన్ కంట్రీస్ కి K4 తీసుకుంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది. అన్నిట్లో ఒకేలా ఉండదు, అన్ని కంట్రీస్ లో ఒకేలా ఉండదు. మీకు నేను ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను చూడండి, చాట్ బాక్స్ లో ఎక్సెల్ షీట్ ఒకటి. చాట్ బాక్స్ లో ఎక్సెల్ ఉంది, ఓపెన్ చేయండి. రాలేదా, మీకు కొంచెం లేట్గా వస్తుంది ఏంటో. ఓపెన్ చేయండి. రైట్ సైడ్ ఎల్లో కలర్ లో ఉంది చూడండి, ఎల్లో కలర్ రైట్ సైడ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మన ఫిజికల్ ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ కంట్రీలో ఎలా ఉంటుంది. ఇండియా April 1 March 31, కెనడా April 31, April 1, March 31. ఇట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి ఇండియా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకేం అవసరం లేదు. లేదంటే కొన్ని కంట్రీస్ లో జనవరి నుండి December 31 వరకు కూడా ఉంటుంది క్యాలెండర్ ప్రకారం. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇండియాలో ఒకటే గుర్తుపెట్టుకోండి. లేదంటే ఇండియాలో ఇట్లా ఉంటుంది April 1 నుండి March 31 వరకు, అంతే, మిగతాదేం అవసరం లేదు. ఇవన్నమాట ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఓకే, మనం ఎంఆర్ అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఎంఆర్ మనం ఏం క్రియేట్ చేసామో ఎంఆర్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏమో చూడండి, ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్. నాన్ ఎస్ఐపి టెర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం.
SAP టెర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ MR క్రియేట్ చేసుకున్నాం. లేదు V3 స్టాండర్డ్ గా ఉంది ఉపయోగించుకుంటామంటే యూజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ స్టెప్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్. మనం క్రియేట్ చేసిన ఫిజికల్ ఇయర్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. వెళ్ళండి సేమ్ పార్ట్ SAP లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే అది కాదు, /n ఇవ్వకండి. బ్యాక్ అంటే ఎల్లో అది గ్రీన్ కలర్ క్లిక్ చేయాలి. బ్యాక్ వెళ్ళండి. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయింది మళ్ళీ. ఓకే, టీ కోడ్ ఇచ్చినట్టున్నాం కదా. ఓకే, వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ కిందకి వెళ్ళండి. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ లెడ్జర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ లెడ్జర్స్ తర్వాత అదే ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. ఓకే, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నాడు. ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ అసైన్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేసిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసామో దాన్ని మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తున్నాం. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. MR11 కదా మీ కంపెనీ కోడ్. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఏ కాన్ఫిగరేషన్ ఏం చేస్తామని నోట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ MR11 MRF టైర్స్. సో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? MR తీసుకోండి. MR కదా మనం క్రియేట్ చేసాం, అక్కడ ఇవ్వాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ MR చూసారా, అది MR. ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎంటర్. లాస్ట్ లో ఒక ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎల్లో మెసేజ్ వస్తే మీరు ఎంటర్ కొట్టేయండి, ఏం ఆలోచించొద్దు. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ కొట్టాలి. కింద వేరే వాళ్ళు అసైన్ చేయలేదు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది, అందువల్ల ఆ ప్రాబ్లం అనమాట. చూసారు, కింద వేరే వాళ్ళు చేయలేదు, అక్కడ మూవ్ అవుతుంది కర్సర్ ఆటోమేటిక్ గా. అంటే ఏంటి మీనింగ్? వేరే వాళ్ళు అసైన్ చేయలేదు. వెయిట్ సేవ్ బటన్ హైలైట్ లో ఉంది. ఇప్పుడు అయ్యో మళ్ళీ ఎంటర్ కొట్టేశారు మీరు. ఎంటర్ కొట్టండి. ఎంటర్ 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 ఎంటర్. వెయిట్ పైన సేవ్ బటన్ హైలైట్ లో ఉంది చూసారా, ఇప్పుడు సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్ కి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఎంటర్ చేయండి. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేస్తున్నాం. ఎంటర్. TR జనరేట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయండి. కంటిన్యూ. మన కంపెనీ కోడ్ కి మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేశాము. MR అనేది క్రియేట్ చేసాం. లేదు సార్ స్టాండర్డ్ ఉంది, V3 వేరియంట్ ఉంది, యూజ్ చేయొచ్చు. V3 కూడా తీసుకోవచ్చు. కింద చూడండి, వేరే వాళ్ళు V3 అసైన్ చేశారు. V3 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. స్టాండర్డ్ అది. లేదు సార్ MR కొత్తగా క్రియేట్ చేసుకుందాం అంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ V3 ఇస్ ద స్టాండర్డ్. ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం. ఫారెన్ కంట్రీస్ కి, కొన్ని కంట్రీస్ కి K4 తీసుకుంటారు. K4 అంటే క్యాలెండర్. K4 అని చూసారా, రైట్ సైడ్ చూడండి, క్యాలెండర్ ఇది ప్రకారం ఫాలో అవుతారు. V3 వేరియంట్ ఇండియాకి సంబంధించింది. K4 అంటే ఫారెన్ కంట్రీస్ కి సంబంధించింది. సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనం డిఫైన్ చేస్తున్నాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ చెప్తాను. వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. వెయిట్, ఇక్కడే ఉంటుంది చూడండి. పోస్టింగ్ పీరియడ్ వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ దాని తర్వాత స్టెప్ చూసారా, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఈ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వెళ్ళండి, OBBO ట్రాన్సాక్షన్ కోడ్. OBBO ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ కూడా
పాత్ కూడా ఉపయోగించుకోవచ్చు, మీ ఇష్టం. ఓబి బిఓ నేను కొన్ని టీ కోడ్ యూజ్ చేస్తాను, కొన్ని పాత్ ద్వారా చెప్తాను. మీరు S4 HANA సర్వర్లో చేస్తున్నా, ECC సర్వర్లో చేస్తున్నా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. సేమ్ టు సేమ్ 99% ఒకేలా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇవ్వండి ఎంఆర్ పి పోస్టింగ్ పీరియడ్ కదా, పివి ఇవ్వండి, ఎంఆర్ పివి. మీ కంపెనీ కోడ్తో స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ ఇవ్వండి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ MR11. ఎంటర్ సేవ్, ఎంటర్ సేవ్. ఎంఆర్పివి అనేది క్రియేట్ చేస్తాం. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, ఎంఆర్పివి. మీరు నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, ఎంఆర్పివి అనేది మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వెళ్ళండి. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఈ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ క్లోజ్ చేస్తాము. దానికి మనకి ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, నెక్స్ట్ ఏముంది, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. వెళ్ళండి, OB52 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సేమ్ పాత్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ అంటే SPRO కాదు, అది బ్యాక్ అంటే ఎల్లో, సారీ గ్రీన్. అగైన్ బ్యాక్. SN వేరియంట్, సారీ ఇది కాదు, పోస్టింగ్ పీరియడ్ లో ఉన్నారు కదా, వెయిట్ పోస్టింగ్ పీరియడ్ లోనే ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఎక్కడ ఉంది చూడండి, అది ఎగ్జిక్యూట్ చేయండి. OB52 ఎగ్జిక్యూట్ చేయండి. S4 HANAలో ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఫస్ట్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అడుగుతుంది. ఇక్కడ న్యూ ఎంట్రీలోకి వెళ్ళాలి. ఇక్కడ S4 HANAలో ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అడుగుతుంది, ఇక్కడ అడగదు. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. ఓకే, ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, MRPV. జస్ట్ నో క్రియేట్ చేస్తాం, అది ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి, ట్యాబ్ క్లిక్ చేయండి, ట్యాబ్ పైన. ఓకే, అలా చేసినా పర్వాలేదు. వెయిట్, ఇక్కడ చూడండి ఏ ఉంది, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ చూడండి ప్లస్ ఉంది. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ అంటే ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ అనేది ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్ కి అప్లికబుల్ అవుతుంది ప్లస్ తీసుకుంటే. అలా కాదు, ఏ తీసుకున్నాం ఓన్లీ అసెట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కంపెనీలో అసెట్స్ ఉంటాయి కదా, అసెట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. లేదు, కస్టమర్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది డి తీసుకుంటే. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్. కే తీసుకున్నాం అనుకోండి, వెండర్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఎం తీసుకుంటే మెటీరియల్స్ కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. జి తీసుకుంటే, ఎస్ తీసుకుంటే జిఎల్ అకౌంట్స్ కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ప్లస్ తీసుకుందాం, ప్లస్ తీసుకుంటే ఏమవుతుందంటే అన్నిటికీ కూడా అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ ADKMS ఉన్నాయి, ఇవి నోట్ చేసుకోండి. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అకౌంట్ టైప్స్, ఏ అంటే ఏంటి, అసెట్స్. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్, జనరల్ లెడ్జర్ అకౌంట్. ఇవి అడుగుతారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్లస్ తీసుకోండి. ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఫ్రమ్ PER1 చూసారా, ఫ్రమ్ PER1 అక్కడ 1 ఇవ్వండి. 1 తర్వాత 2024 లో ఉన్నాం కదా, 24 2 పీరియడ్ 12 ఇవ్వండి.
చూడండి 12 అంటే ఏంటి, ఒక ఇయర్ లో 1 year లో 12 months ఉన్నాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఇక్కడ మనం అన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నాం. 12 పోస్టింగ్ పీరియడ్స్ ని ఓపెన్ చేసేస్తున్నాం. 12 months ఉన్నాయి, 12 months కూడా ఓపెన్ చేసేస్తున్నాం. ఇది కాన్ఫిగరేషన్ ఏంటి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఆఫ్ ది SAP FICO కన్సల్టెంట్. ఏ మంత్ కి ఆ మంత్ ఓపెన్ చేస్తుంటారు. మనం ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తున్నాం. అట్లా కాకుండా ఫ్రమ్ దగ్గర 1 ఉంది, 2 దగ్గర కూడా 1 ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఏప్రిల్ మంత్ మాత్రమే ఓపెన్ చేసామని అర్థం. ఫ్రమ్ దగ్గర 2 దగ్గర కూడా 1 ఇవ్వండి చెప్తాను. 1 ఇచ్చాను అంటే ఏంటి, ఏప్రిల్ మంత్ ఒకటే ఓపెన్ చేసాం, ఆ మంత్ వరకే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అలా కాదు 1, 2 ఇవ్వండి. ఏప్రిల్ తర్వాత మంత్ కూడా ఓపెన్ చేసాం, ఓన్లీ 2 months మాత్రమే ఓపెన్ చేసాం. అంటే 2 months కి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. నేను 12 ఇస్తున్నాను. 12 అంటే మీనింగ్ ఏంటి, ఇయర్ లో ఉన్నటువంటి పీరియడ్స్ అన్ని కూడా ఓపెన్ చేసామని అర్థం. 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. అది అర్థమైంది కదా. 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాము. 1 year కి 1 year కి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇక్కడ నేను 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేశాను. అట్లా కాదు ఏ మంత్ కా మంత్ ఓపెన్ చేస్తానంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాను. మీరు పీరియడ్ ఓపెన్ చేయలేదనుకోండి, ఎండ్ యూజర్స్ కి ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. పోస్టింగ్ పీరియడ్ ఈజ్ నాట్ ఓపెన్డ్ అని ఒక ఎర్రర్ వస్తుంది, వాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. సో పీరియడ్స్ అనేవి ఇక్కడ నేను 12 పీరియడ్స్ అనేవి ఓపెన్ చేశాను. 1 to 12 అన్నమాట. నెక్స్ట్ ఇయర్ దగ్గరికి వెళ్ళండి. 2024 ఇవ్వండి. ఇక్కడ రైట్ సైడ్ 13 ఇవ్వండి. 13 నెక్స్ట్ ఇయర్ 2024 16 ఇవ్వండి. 16 అంటే తర్వాత ఇయర్ ఇవ్వండి 2024. 13 to 16 అంటే మీనింగ్ ఏంటి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. 1 to 12 అనేది కామన్ పోస్టింగ్ పీరియడ్స్. 13 to 16 తీసుకున్నాను అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా మనం ఓపెన్ చేసాము. సేవ్ చేయండి. స్పెషల్ ఇక్కడ 2025 కదండి సార్ రావాల్సింది. అంటే 24 కూడా తీసుకోవచ్చు, 25 ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. 25 కూడా ఇవ్వచ్చు. అంటే 24 కి సంబంధించినవి కదా ఇవి. 25 ఇవ్వండి, పర్లేదు, నో ఇష్యూ, అట్లే తీసుకోవచ్చు. 25 తీసుకున్నా రన్ అవుతుందండి, 24 తీసుకున్నా కూడా రన్ అవుతుంది. ఓకేనా, ఉంచండి 24 ఉంచండి. ఎర్రర్ ఫామ్ అయితే కనుక మీరు మార్చుకుందాం. మనం 99% తీసుకుంటుంది, డోంట్ వరీ. 25 కూడా ఇవ్వచ్చండి. సేవ్ చేయండి. సార్ అంటే 24 తీసుకుంటే మనకు ప్రీవియస్ ఇయర్ లో పిక్ అవుతుంది కదా సార్, అది మనకి యాక్చువల్గా పోస్టింగ్ డేట్ ఇట్లా ట్రాన్సాక్షన్ డేట్ అని ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఆ ఇయర్ లో అప్లికబుల్ అవుతుంది. మనం ఏదైతే అకౌంటింగ్ ఎంట్రీ SAP లో పోస్ట్ చేసే టైంలో మనము డేట్ అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బేస్ గా చేసుకుని ఆ ఇయర్ లోకి పిక్ అవుతుంది. అది మీకు సపరేట్ గా మీకు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో మీకు అర్థమవుతుంది చెప్తాను. ఓకేనా, సేవ్ చేశారా సార్? ఇప్పుడు మీరు స్పెషల్ పీరియడ్స్ చెప్పారు కదా, దానికి స్పెషల్ మంత్ ఏమన్నా ఉంటుందా? అంటే లైక్ ఈ టైంలోనే ఉంటుంది స్పెషల్ పీరియడ్ అని ఏమన్నా ఉంటుంది? మంత్ ఏం ఉండదు. మనకి ఫైనాన్షియల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మార్చ్ కి కంప్లీట్ అవుతుంది. తర్వాత నుండి 4 months అండి. ఆ 4 months తీసుకోవాలా 2 months తీసుకోవాలా అనేది ఎవరు చెప్తారు, మీ క్లయింట్ చెప్తారు. దాన్ని బేస్ గా చేసుకుని తీసుకోవాలి. అది 2025 ఇచ్చినా కూడా తీసుకుంటుంది, 24 అయినా పర్వాలేదు, నో ఇష్యూ. ఓకే, సేవ్ చేశారా? రైట్. సో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మనము ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని డిఫైన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. వాట్ ఆర్ ద మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ పాయింట్ అవుట్ చెప్పచ్చు మీరు కన్సల్టెంట్స్ గా. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలంటే ఈ పీరియడ్స్ ని మ్యాండేటరీగా ఓపెన్ చేసి ఉంటేనే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు, అదర్వైజ్ పోస్ట్ చేయలేరు. మనం 12 పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేస్తాం. మీరు ఏ మంత్ ఆ మంత్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి.
అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి వెయిట్ సేమ్ కాన్ఫిగరేషన్ వెళ్ళండి. ఇంకోటి ఉంది మర్చిపోయాను, ఇంకోటి ఉంది చూద్దాం, ఇంకోటి చేయాలి అక్కడే. ఎస్ఏపీలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. వెయిట్ ఇక్కడ 01 ఉంది చూసారా, అవి 01 సెలెక్ట్ చేయండి, క్రింద కూడా సెలెక్ట్ చేయండి. 01 అన్ని ADKMS అని ఉంది, కాపీ చేయండి. ADKMS ఇవి కూడా తీసుకుందాం, ఇలా కూడా చేయొచ్చు, మీకు ఎక్స్ట్రా అనమాట. ఇది చేయకపోయినా ప్రాబ్లం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం. ప్లస్ సింబల్ అవసరం లేదు, పైకి వెళ్ళండి సార్, ఎందుకు మూవ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ అవసరం లేదు. ADKMS, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అని చెప్పాం కదా. ఇవి కాపీ చేయండి, పైన కాపీ యాజ్. మీరు ఎక్కడ ఎంటర్ ఇవ్వకండి, ఎంటర్ ఇవ్వకుండా 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. MRPV ఎంటర్ ఇవ్వద్దు, MRPV ఇవ్వండి. ఎంటర్ చేయకుండా ఇవ్వండి. MRPV. నెక్స్ట్ ఇయర్ 2012 రిమూవ్ చేసి 2024 ఇవ్వండి. రైట్ సైడ్ ఇయర్ కూడా మార్చండి. తర్వాత 2015 రిమూవ్ చేసేయండి, 2024 అని 24 ఇచ్చేయండి. ఎంటర్ ఇవ్వకుండా చేయండి. ఇయర్స్ అన్ని మార్చండి, మార్చి సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ADKMS, ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ ఏమో చూడండి. తర్వాత చూడండి, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. OBBP లేదా సేమ్ పాత్ వెళ్ళండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కి మన కంపెనీ కోడ్ కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ అని డిస్కస్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign to our కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. ఇక్కడ కాదు, అది అసైన్మెంట్స్ లో ఉంటుంది. ఫీల్డ్స్ లోకి వెళ్ళాలి యాక్చువల్గా. అది ఉందా, కింద ఉందా? మీరు ఎక్కడికి వచ్చారు? లెడ్జెస్ ఫీల్డ్స్ లోకి వెళ్ళండి, పైన ఫీల్డ్స్ ఉంది కదా. ఫీల్డ్స్ తర్వాత కస్టమర్ ఫీల్డ్స్ లో ఉండొచ్చు, అక్కడే ఉందా?
డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, దాని తర్వాత ఉంది అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఐఎమ్ సో సారీ, రాంగ్ వచ్చాం మనం. వెయిట్ ఇది అయిపోయింది కదా, అక్కడే ఉంటుంది చూడండి, ఓబీబీపీ ఉంటుంది. ఓబీబీపీ ఇవ్వండి పోనీ, సేమ్ పాత్ కదా. ఓబీబీపీ ఇక్కడ ఉంది సార్. ఉందా? ఎగ్జిక్యూట్ ఉంది చేయండి, సార్. ఎగ్జిక్యూట్ చేయండి. ఓబీబీపీ ఎగ్జిక్యూట్ చేయండి. చేశారు కదా, పొజిషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. లెఫ్ట్ సైడ్ మన కంపెనీ కోడ్ ఉంది. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? ఎంఆర్ పివి. ఇవి నోట్ చేసుకోవాలి, ఎంఆర్ పివి అని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోకపోయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ మీరు నోట్ చేసుకుంటే బెటర్. మీ కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేసాము. సేవ్ చేయండి. సేవ్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ పారామీటర్స్లో మినిమం 3 క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. 3 క్వశ్చన్స్ కేర్ఫుల్గా వినండి. నేను నోట్స్ చెప్తాను, కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత నోట్స్ చెప్తాను, ప్రాపర్గా వినాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి, గ్లోబల్ పారామీటర్స్ ఆఫ్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అని చెప్తారు. ఎందువల్ల అంటే అంత ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం డిఫైన్ చేస్తున్నాం. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, which field is required or which field is not required, we will control from the field status variant. అంటే ఒక ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తున్నారు, ఏదైనా అవ్వచ్చు. చేస్తున్నప్పుడు ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం బ్యాక్ ఎండ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా, కాస్ట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాలా అవసరం లేదా, ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ నుండి మనం కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ విల్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ విల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, వీ విల్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, గూగుల్లో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని స్టార్ సింబల్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా ఇవ్వాలి, మీ ఫోన్ నంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. అవి ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ, అది ఇస్తే తప్ప మీ జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. జీమెయిల్ అకౌంట్, ఐఎమ్ సారీ, ఎస్ఏపి టెర్మినాలజీలో ఉన్నాను. జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వదు. అదే విధంగా ఇక్కడ కూడా మనము మ్యాండేటరీగా కొన్ని ఫీల్డ్స్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అవ్వదు. ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. At the time of accounting entry posting, which field is required or which field is not required, we will control from the field status variant. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వెళ్ళండి. OBC4 కదా, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBC4. మీరు OBC4 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T code and 1 path. SPRO IMG పాత్ ద్వారా వెళ్దాము. SPRO కొన్ని టీ కోడ్స్ ద్వారా కూడా చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, ఇవన్నీ గజిబిజిగా ఉంది, బ్యాక్ వెళ్ళిపోండి.
SPROING IMGకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ ఫీల్డ్స్ తర్వాత కస్టమర్ ఫీల్డ్స్ లోకి వచ్చారు ఆల్రెడీ. కస్టమర్ ఫీల్డ్స్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి ట్రాన్సాక్షన్ కోడ్. ఎగ్జిక్యూట్ చేయండి. సో 0001 సెలెక్ట్ చేసుకోండి. 0001 సెలెక్ట్ చేసుకుందాం. కాపీ యాజ్ 0001 రిమూవ్ చేసేయండి. MRFV ఇవ్వండి. MR అంటే మన కంపెనీ కోడ్, ఫస్ట్ 2 లెటర్స్ మన కంపెనీ కోడ్ తీసుకుంటున్నారు. FV అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని అర్థం. You can specify any 4 names, any 4 digits. It's maybe numerical or it's maybe alphabet. ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. నా కంఫర్టబిలిటీ ప్రకారం నేను MRFV తీసుకుంటున్నాను. లేదు సార్ నంబర్స్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు, నంబర్స్ అండ్ లెటర్స్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఫీల్డ్ స్టేటస్ ఫర్ హీరో తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ కొట్టేసారు అక్కడే, మీరు క్లోజ్ చేయండి. హీరో తీసేయండి, రైట్ సైడ్ నేను చెప్పినప్పుడు ఫాలో అవ్వండి, కొంచెం స్లో చేయండి. MRFV తర్వాత హీరో రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మొత్తం అవసరం లేదు, ఓన్లీ హీరో. MR11 మన కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. కాపీ ఆల్ క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ కాపీ 41. సేవ్ చేయండి. సేవ్. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? MRFV. కంటిన్యూ చేయండి. MRFV సేవ్ చేశారు కదా, లాస్ట్ లో డేటా వాస్ సేవ్ అని కనిపించాలి, లేకపోతే మీరు కాన్ఫిగరేషన్ అనేది కరెక్ట్ గా చేయనట్లు. ఎల్లో మెసేజ్ రావాలి, గ్రీన్ మెసేజ్ రావాలి, డేటా వాస్ సేవ్డ్. సో మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ లో ఉంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉన్నాయి. మన వేరియంట్ పైన చూడండి, MRFV అనేది మన వేరియంట్ పైన కనిపిస్తుంది అది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటెంట్స్ ని కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఇవన్నీ కింద కనిపిస్తున్నవన్నీ గ్రూప్స్ అనమాట. ఎగ్జాంపుల్ G001 డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయమలేదు, డబుల్ క్లిక్ చేయమన్నారు. జనరల్ డేటా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ టెక్స్ట్ ఉంది చూసారా, టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ సెకండ్ వన్. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో సర్ప్లస్ టెక్స్ట్ అనేది ఇవ్వాలా వద్దా? ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ లో ఉంచేస్తాం. రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకోండి. రిక్వైర్డ్ ఎంట్రీ. రిక్వైర్డ్ లో ఉంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అనేవాడు మ్యాండేటరీగా టెక్స్ట్ ఇవ్వాలి. ఆప్షనల్ లో ఉంచండి. ఆప్షనల్ లో ఉంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అనేవాళ్ళు టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సర్ప్లస్ లో ఉంటే అసలు కనిపించదు, వాళ్ళకి ఈ ఆప్షనే కనిపించదు. సో ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనేది తీసుకున్నాం. టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో ఉండాలా, ఆప్షనల్ లో ఉండాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. మీ క్లయింట్ మీరు చెప్తారు. సో రిక్వైర్డ్ లో ఉంచితే టెక్స్ట్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఈయన రిక్వైర్డ్ లో ఉంచారు. ఓకే, బ్యాక్ కనండి. బ్యాక్ అంటే గ్రీన్ బటన్.
అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ వన్ చూడండి. బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ బ్రాంచ్. అది నాన్ SAP టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ branch. On the SAP terminology, we are called as a business area. So business area అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఏం చేస్తాం మనము? బ్యాక్ ఎండ్ లో రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ లో ఉంచండి. లాస్ట్ వన్ రిక్వైర్డ్ లో ఉంది అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ అనేవాడు మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాలి. బిజినెస్ ఏరియా ఇస్తేనే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఎప్పుడు? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తామో లేదంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తామో ఆ టైంలో బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి. రిక్వైర్డ్ లో ఉంటే, ఆప్షనల్ లో ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ కి టోటల్ గా డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. మనం డే ఆఫ్టర్ టుమారో అలా మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. 2 days లో చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. వాటిని మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ అంటే we will control from the field status variant. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఇంకా ఏమంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తామని చెప్పాలి. బ్యాక్ వెళ్ళండి. ఇంకా చాలా ఉంటాయి, ఓపెన్ చేసి చూడొచ్చు మీరు 1 by 1. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఏమేమి కావాలి? ఆప్షనల్లో ఏముండాలి, సర్ప్లస్లో ఏముండాలి, రిక్వైర్డ్లో ఏముండాలి. ఆప్షనల్లో ఉంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ట్రాన్సాక్షన్ అనేది చేసేస్తారు ఎండ్ యూజర్స్. లేదంటే రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. గో బ్యాక్ అగైన్, బ్యాక్. సేవ్ చేశారా? మనం సేవ్ చేసేయండి. MRFV అనేది మనం క్రియేట్ చేస్తాం. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటి? MRFV. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఏమో చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. సేమ్ పార్ట్ వెళ్ళండి. SAPలోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అంటే అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. లాస్ట్ 4 అనేవి ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్స్. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ SAP. ఎక్సెల్లో మనకి షార్ట్ కట్ కీస్ ఉంటాయి, అలాగే ఇక్కడ టీ కోడ్ అంటే షార్ట్ కట్ కీస్ అని అర్థం. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చాను. రైట్ సైడ్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవ్వాలి. ఏంటది? MRFV. మీకు ఇక్కడ ఒకవేళ మీకు గుర్తులేదు అనుకోండి, మీరు డ్రాప్ డౌన్ చేయొచ్చు. డీసెలెక్ట్ చేయండి ఆ లైన్ మొత్తం. ఓకే, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ తీసేయండి, రిమూవ్ చేసేయండి. అక్కడ MRFV రిమూవ్ చేయండి చెప్తాను. MRFV రిమూవ్ చేయండి. మీకు ఒకవేళ మీకు గుర్తులేదు ఏం చేస్తారు? డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేస్తారు చూడండి, డౌన్కి వెళ్ళి చూడండి. MRFV అది మనకి. లేదంటే ఫైండ్ లో కూడా వెళ్ళచ్చు. పైన ఫైండ్ ఆప్షన్ ఉంది చూడండి, ఒక బైనాక్యులర్ సింబల్, దాని తర్వాత దానికి ముందు ఫైండ్ క్లిక్ చేయండి. అక్కడ MRFV ఇవ్వండి. ఫైండ్ చూసారా? కంటిన్యూ. ఎలా కంటిన్యూ చేస్తామో టిక్ మార్క్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే, ఫైన్. ఇట్లా అనమాట.
ఇట్లా మనము కంపెనీ కోడ్ కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. ఫిజికల్ ఇయర్ వేరియంట్, వాట్ ఈస్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్? మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ అబౌట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్? మ్యాండేటరీ క్వశ్చన్. 3 క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఈ చాప్టర్ నుంచి మినిమం 3 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. యాజ్ వెల్ యాజ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్ అనేది. ఎందువల్ల? గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. పిల్లర్స్ మీకు నెక్స్ట్ ఈజీగానే అనిపిస్తుంది. ఇక్కడ చేసేవన్నీ కూడా పిల్లర్స్ అంటారు. పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఫస్ట్ 20 days 20 క్లాసెస్ కేర్ఫుల్ గా విన్నారంటే ఎస్ఐపి అంతా ఈజీగా అర్థమవుతుంది. మీరు వినలేదంటే మాత్రం అర్థమవుతుంది. 20 క్లాసెస్ అనేవి చాలా కేర్ఫుల్ గా వినాలి. జాగ్రత్త, ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ 20 క్లాసెస్ లో మీరు ఏ పాయింట్ అయితే ప్రాపర్ గా అర్థం చేసుకుంటారో నెక్స్ట్ క్లాసెస్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇదే అర్థం అవ్వకపోతే నెక్స్ట్ క్లాసెస్ అనేది మీకు క్లారిటీ అనిపించదు. ఓకే, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు వీటిని. గ్లోబల్ పారామీటర్స్, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఏముంది? ఇంకా 1 hour పడుతుంది ఇది పని చేద్దాం. నెక్స్ట్ ఏమి చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా, కంప్లీటెడ్. OBC5. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. డాక్యుమెంట్స్ ని మనం డిఫైన్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్స్? డాక్యుమెంట్స్ అంటే అసలు ఏంటి? ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. ఇవి రేపు చేద్దాము. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఒక 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి. ఎగ్జాంపుల్, జిఎల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎస్ఏ డాక్యుమెంట్స్. ఎస్ఏ అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్ కి ఎస్ఏ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తాం. డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. దానికోసం ఏబి డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏపీ, అకౌంట్ పేయబుల్. ఇవన్నీ అకౌంట్ పేయబుల్ కి సంబంధించినవి. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫస్ట్ 2 మీరు తెలుసుకోండి, తర్వాత మీ నెక్స్ట్ క్లాసెస్ లో ఇవన్నీ అర్థమవుతాయి. ఎస్ఏ, ఇప్పుడు R2R చూడండి. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అని చెప్తారు. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తారు ఒక డాక్యుమెంట్ అనేది. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తారు అనమాట. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంది, డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంది అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఏబి ఉంది, రివర్స్ చేస్తామని అర్థం. కేఆర్ ఉంది, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ ఉంది, వెండార్ పేమెంట్ అని అర్థం. అట్లా ప్రతి డాక్యుమెంట్ పైన ఒక 2 names ఉంటాయి, 2 letters ఉంటాయి. 2 letters ఉంటాయి. ఆ 2 letters ని బేస్ గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఆర్ అని ఉంది ఎగ్జాంపుల్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక ట్రాన్సాక్షన్ ని డివైడ్ చేస్తుంది డాక్యుమెంట్ అనేది. అది ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ ఉన్న నేమ్ బేస్ గా చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇవి చదవండి. ఈ డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ మనం డాక్యుమెంట్స్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. OBA7 వెళ్ళండి. ఎస్ఐపిలో ఇక్కడ డాక్యుమెంట్స్ టైప్స్ ఉంటాయి. చూసారు ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? లాస్ట్ లో చూడండి, ఇవన్నీ కూడా డిఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కంప్లీట్ లాస్ట్ క్వశ్చన్ పొజిషన్ తర్వాత చూడండి. పొజిషన్ తర్వాత వెయిట్ అలా కాదు, పొజిషన్ దగ్గరికి వెళ్ళండి. కింద పొజిషన్ ఉంది కదా, అయ్యో రైట్ సైడ్ చూడండి 58. అయ్యో పొజిషన్ క్లిక్ చేయకండి, పొజిషన్ తర్వాత క్లోజ్ చేయని చెప్తాను. రైట్ సైడ్ ఏముంది? పొజిషన్ తర్వాత 58 చూపిస్తుంది. ఎస్ఐపిలో 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి.
58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏమంటుంటారు 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఇక్కడ కనిపించేవన్నీ కూడా స్టాండర్డ్ ఫ్రీ డిఫైన్డ్, అంటే ఎస్ఐపి వాళ్ళే డిఫైన్ చేసి ఇచ్చేసారు మనకి. 58 ఉన్నాయి. 58 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ట్రాన్సాక్షన్స్ ని క్లాసిఫై చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ కనిపిస్తే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ పైన కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం. డిఆర్ ఉంటుంది కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ ఉంటుంది కస్టమర్ పేమెంట్ అని అర్థం. అంటే డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఇంకా 1 hour పడుతుంది, అది రేపు చెప్తాను మీకు. క్లియర్ కదా ఇంతవరకు? సార్ ఇప్పుడు మనం ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్ అయితే చేసాము, అది క్లోజ్ అంటే ఎలా సార్? మళ్ళీ ఇప్పుడు మనం జస్ట్ ఓపెన్ మాత్రమే చేసాము, అది క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే అదే స్టెప్ లో చేస్తామా లేకపోతే దానికి కట్ ఆఫ్ ఇస్తామా? అక్కడే చేస్తామండి. అంటే ఓపెన్ చెప్తాను, చూపిస్తాను మీకు, డైరెక్ట్ గా చూపిస్తాను. ఓకే, మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? ఓబీబీపీ OB52 వెళ్ళండి. OB52 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పని చేద్దాం, ఇక్కడే చూద్దాం. బ్యాక్ అని చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 తర్వాత ఏం చేస్తాము? రైట్ సైడ్ 1 ఉంది. 1 2 పీరియడ్ 12 1 12 అంటే 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. అట్లా కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే క్లోజింగ్ ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 2 ఇవ్వండి చెప్తాను. 2 ఇవ్వండి. అక్కడ కాదు, 1 దగ్గర 2 ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు ఇలా కూడా చేయొచ్చు. క్లోజింగ్ చేయాలనుకుంటే కనుక 2 ఇచ్చాం, తర్వాత 2 ఇవ్వండి, 12 తీసేసి 2 ఇవ్వండి. అంటే మీనింగ్ ఏంటి? 1 అనేది వర్కౌట్ అవ్వదు, 1 పీరియడ్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఇట్లా ఇస్తే ఓన్లీ సెకండ్ పీరియడ్ కి మాత్రమే రన్ అవుతుంది. అంటే 1 లాస్ట్ పీరియడ్ అనేది క్లోజ్ అయిపోయింది, ఇంకా ట్రాన్సాక్షన్స్ అవ్వవు. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 పీరియడ్స్ అనేవి క్లోజ్ చేసేయాలి. 3 ఇవ్వండి చెప్తాను. 3 ఇవ్వండి. 3 ఇవ్వండి. ఇటువైపు కూడా 3 ఇవ్వండి. అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ 2 పీరియడ్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి, తర్వాత పీరియడ్స్ మాత్రమే ఓపెన్ లో ఉన్నాయి. అట్లా ఇలా చేయొచ్చు. యాక్చువల్గా 12 పీరియడ్స్ ఓపెన్ చేసే ఉంచుతారు, కొన్ని చోట్ల ఇలా కూడా చేస్తారు అనమాట. చెప్పండి ఏంటి? లేదు, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 to 3 పీరియడ్స్ ఓపెన్ చేశాను నేను, ఓకేనా? 1 to 3 వరకు ఇచ్చాను నేను. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండ్ ఎలా జరుగుతుంది? జనవరి బుక్స్ క్లోజ్ అయిపోతే బుక్స్ లాక్ అయిపోతాయి అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ డే, ఫర్ ఎగ్జాంపుల్ 5th క్యాలెండర్ అనుకోండి, బుక్స్ అన్ని లాక్ అయిపోతాయి. అప్పుడు దాంట్లో క్లోజ్ ఎంట్రీస్ పాస్ చేయలేము. ఇక్కడ లాక్ చేయాలంటే అప్పుడు మనం జస్ట్ ఇక్కడ 1 and 1 ఇవ్వాలి, అంతేనా? అప్పుడు ఇవ్వాల్సి ఉంటే అంతేనండి, అలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మామూలుగా 1 to 12 ఇస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే అన్ని పీరియడ్స్ ఓపెన్ లో ఉంటాయి కదా, కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కూడా చేయొచ్చు. కొన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, యాక్చువల్ మీకు అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ తర్వాత అర్థమవుతుంది, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు నేను. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేది సపరేట్ కాన్సెప్ట్, అది పీరియడ్స్ మాత్రం ఇలాగే చేయండి. అది క్లియర్ కదా అందరికి? ఏమైనా డౌట్ ఉందా సార్? అక్కడ ఆప్షనల్ అండ్ రిక్వైర్డ్ అని దగ్గర ఇంకోటి సర్ప్రస్డ్ అని ఉండే కదా సార్? అవును, అది సర్ప్రస్డ్ లో ఉంటే ఏమనే సార్? సర్ప్రస్ లో ఉంటే ఆ ఆప్షన్ అనేది ఎండ్ యూజర్ కి కనిపించదు. ఓకే సార్. మీరు యాక్చువల్గా బిజినెస్ ఏరియా సర్ప్లస్ లో పెట్టారనుకోండి, సర్ప్లస్ లో పెడితే ఏమవుతుందంటే ఎండ్ యూజర్ కి ఆ ఫీల్డ్ అనేది కనిపించదు, ఆయనకి విజిబిలిటీ ఉండదు. మీకు నోట్ చెప్తాను, వాట్ ఈజ్ మీన్ బై ఆప్షనల్, వాట్ ఈజ్ మీన్ బై సర్ప్లస్, వాట్ ఈజ్ మీన్ బై రిక్వైర్డ్ ఆప్షన్ అనేది నేను మీకు నోట్స్ చెప్తాను. మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నోట్స్ చెప్తాను కదా, సేమ్ అదే విధంగా ప్రాపర్ గా నోట్స్ చెప్తాను. ఎందువల్లంటే ఈ ఫస్ట్ ఒక 20 క్లాసెస్ అనేది చాలా జాగ్రత్తగా వినాలి. అంటే 20 కూడా అవసరం లేదు, ఒక 10 క్లాసెస్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేంత వరకు కేర్ఫుల్ గా వినాలి. అవి ప్రతి టాపిక్ మీకు అర్థమైతేనే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ 10 క్లాసెస్ మీరు ప్రాపర్ గా వింటే కనుక
నెక్స్ట్ చెప్పుకునే 70 క్లాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. ఈ 10 క్లాసెస్ వినలేదు అనుకోండి, అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం ఒక 2 days లో. ఇంతవరకు అన్న అట్లీస్ట్ ఒక 6 to 7 క్లాసెస్ అన్న ప్రాపర్ గా ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. వినకపోతే అర్థం అవ్వకపోవచ్చు. బట్ మాక్సిమం అర్థం అవుతుంది, అర్థం అవ్వకుండా ఉండదు. బట్ కేర్ఫుల్ గా వినండి. అందువల్ల నోట్స్ కూడా చెప్తాను ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా. క్లియర్ సార్ కదా? ఓకే క్వశ్చన్ సార్. ఈ సప్రెస్ రిక్వైర్డ్ ఎంట్రీ అండ్ ఆప్షనల్ ఎంట్రీస్ లో ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చా సార్? మనం ఏంటండి డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చా సార్? రిక్వైర్డ్ సప్రెస్ ఆప్షనల్ ఎంట్రీస్ లో మనం డిఫాల్ట్ గా ఆ ఫీల్డ్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియాకి మనం BR11 అని ఇచ్చామనుకోండి, డిఫాల్ట్ వాల్యూ అది అనుకుందాం. ఎవరికైనా అదే 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 రావాలి. ఇప్పుడు ఎండ్ యూజర్ వేరే సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ పడాలి అని అట్లా ఏమైనా ఉంటుందా? డిఫాల్ట్ గా పర్టికులర్ దే ఇవ్వాలన్నా? అవును సార్. అది 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 అప్పుడు సప్రెస్ చేసేసి మనం వెనక అదే వాల్యూ చేస్తాం. అట్లా కాకుండా డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు మనం వేరియబుల్స్ లో ఇస్తాం కదా సార్. ఇప్పుడు లేదు సార్, డిఫాల్ట్ బిజినెస్ ఏరియా అంటున్నాడు కదా, దానికి MR11 ఇచ్చినాం కదా, అన్నిట్లకు అదే రావాలి కోడ్. ఒకవేళ డైరెక్ట్ ఏ బిజినెస్ ఓపెన్ చేసినా, అంటే బిజినెస్ ఏరియా ఓపెన్ చేసినా, ఇప్పుడు మన చెన్నై అది ఇది అన్నాం కదా, ఏది క్లిక్ చేసినా MR11 రావాలి అంటున్నాడు. లేదు, అట్లా అట్లా ఆప్షన్ అట్లా ఉండదు. అట్లా కూడా చేయొచ్చు, కానీ అది ఇంకా చాలా అడ్వాన్స్ గా వెళ్తారు. అది అట్లా ఫాలో అవ్వండి. ఇదే యాక్చువల్ గా మనకి బిజినెస్ ఏరియా అనేది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆప్షనల్ అన్నమాట. దాన్ని బేస్ గా చేసుకుని ఇవ్వాలి. అంటే యాక్చువల్గా మీకు ఉన్న లాగిన్ అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే మీరు అడిగిన పాయింట్ ఎలా ఉంటుందంటే, బేసెస్ టీమ్ వాళ్ళు ఏంటంటే మీకు యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు యాక్చువల్గా ఎండ్ యూజర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు మనం యాక్చువల్గా ఇక్కడ SAP లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రకాల టీ కోర్స్ ఒక 300 టీ కోర్స్ ఉపయోగిస్తాం. మీ జాబ్ లోకి వెళ్తే అన్నిటికీ యాక్సెస్ ఉండదు. మీకు ఓన్లీ ఒక 5 టీ కోర్స్, 6 టీ కోర్స్, 10 టీ కోర్స్ యాక్సెస్ ఉంటుంది. అట్లాగే బిజినెస్ ఏరియా అనేది ఇప్పుడు 100 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. 100 బిజినెస్ ఏరియాస్ కూడా అందరికి యాక్సెస్ ఉంటుందా? ఉండదు. ఆ టీ కోడ్ అనేది ఏమేమి యాక్సెస్ ఇవ్వాలనేది బేసెస్ టీమ్ వాళ్ళు డిఫైన్ చేస్తారు. అలాగే మీకు బిజినెస్ ఏరియా కూడా మీరు ఏ బిజినెస్ ఏరియాలో మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారనేది బేసెస్ టీమ్ వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. దాన్ని బేస్ గా చేసుకునే జరుగుతుంది ఏదైనా సరే. బిజినెస్ ఏరియా అనేది ఇప్పుడు 5 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. మీ యాజ్ ఏ ఎండ్ యూజర్ గా మీకు ఏమి ఇవ్వాలి యాక్సెస్, ఏ బిజినెస్ ఏరియాకి యాక్సెస్ ఇవ్వాలనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. ఓకే సార్. అంటే ఇప్పుడు బిజినెస్ ఏరియా కాకపోతే ఇంకొక ఫీల్డ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎనీ ఫీల్డ్ ఏదైనా అవ్వచ్చండి. మీకు ఒక టీ కోడ్ అవ్వచ్చు, లేదంటే దేనికైనా అవ్వచ్చు. యాక్సెస్ అనేది కంప్లీట్ గా బేసెస్ టీమ్ వాళ్ళే చేస్తారు. ఏదైనా సరే టీ కోడ్స్ కైనా అవ్వచ్చు. వాళ్ళు ఇచ్చే యాక్సెస్ ని బేస్ గా చేసుకుని మీరు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎనీ టీ కోడ్ ఉపయోగించవచ్చు. నాకు క్వశ్చన్ అది కాదు సార్. యాక్చువల్గా అంటే ఇప్పుడు టీ కోడ్ గురించి కాదు, అంటే యాక్సెస్ గురించి కాదు. నా పాయింట్ ఆప్షనల్ ఎంట్రీ, రిక్వైర్డ్ ఎంట్రీ అండ్ సప్రెస్ ఎంట్రీ అనేది, అంటే నా ఉద్దేశం మనకి ఎండ్ యూజర్ కి సప్రెస్ అయితే కనపడదు. బిజినెస్ ఏరియా కూడా అంతేనండి. బిజినెస్ ఏరియా అంతే. బిజినెస్ ఏరియా సరే ఏదైనా సరే మీకు వాళ్ళు ఇచ్చే యాక్సెస్ ని బేస్ గా చేసుకునే ఉంటది. అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఇప్పుడు విజయవాడ బ్రాంచ్ లో పనిచేసే వాడికి విజయవాడ బ్రాంచ్ కి సంబంధించిన బిజినెస్ ఏరియాసే ఓపెన్ అవ్వాలి. అదే ఓపెన్ అవ్వాలి. వేరే దాంట్లో వీటి చేయడానికి యాక్సెస్ ఇవ్వరు బేసెస్ టీమ్ వాళ్ళు. లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా చేస్తారు ఏదైనా సరే. ఓకే సార్. ఇప్పుడు ఇంకో బిజినెస్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. కంప్లీట్ గా మీకు ఉన్న నాలెడ్జ్ ని లేదంటే మీకున్న సీనియారిటీని బేస్ గా చేసుకుని మీకు యాక్సెస్ ఇస్తారు. అన్ని ఉండదు యాక్సెస్. ఇది డెమో కాబట్టి ప్రతిదీ యాక్సెస్ ఉంటుంది. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళంటే సర్వర్స్ లో ఉండదు. ఓకే ఓకే సార్. ఇప్పుడు ఇందాక పాయింట్ చెప్పండి ఏంటి? ఇంకొక క్వశ్చన్. మీరు కానివ్వండి సార్, చెప్పండి. ఇంకోటి యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ లో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం చూడండి. పైన చూడండి 16 అలా ఇచ్చాం కదా, ఇయర్స్ అవి ఇచ్చాం కదా. పొజిషన్కి వెళ్ళండి, మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఓపెన్ చేయండి. పొజిషన్కి వెళ్ళి లాస్ట్ లో MRPV కదా, లాగౌట్ అయింది, లాగౌన్ చేయండి. ఇంకొక పాయింట్ మిస్ అయింది, చూద్దాం. సార్ ఈరోజు చేసిన గ్లోబల్ సెట్టింగ్స్ అన్ని కూడా మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తూ ఉండాలి. అంటే కంపెనీ కోడ్ ని గ్లోబల్ సెట్టింగ్స్ కి అసైన్ చేయాలి. చేయాలండి. ప్రతిదీ చేయాల్సింది. నేను చెప్పిన ప్యాటర్న్ ప్రకారం చేయాల్సిందే. చేయకపోతే అవి మీ కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవ్వదు. ప్రతిదీ కూడా మీరు చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్
మీరు మ్యాండేటరీగా మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అదర్వైజ్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు, మీ కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. OB52 కి వెళ్ళండి. OB52 పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ తీసుకోండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? MR. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ MR FV PV. కంటిన్యూ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మనకి రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్కి వెళ్ళండి. అవన్నీ మనవే కదా, రైట్ సైడ్కి వెళ్ళండి, కొంచెం రైట్ సైడ్కి. చూడండి S4 హనాలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం యాక్చువల్గా, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ సంబంధించిన కొన్ని ఇచ్చాం. సో కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కూడా ఒక ఫీల్డ్ యాడ్ చేశారు S4 హనాలో. రైట్ సైడ్కి వెళ్ళండి సార్, రైట్ సైడ్కి వెళ్ళండి. 2024 లాస్ట్ లో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఇంకొక లైన్ ఉంటుంది, ఇక్కడ 1 or 2 లైన్స్ ఉంది. అంటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి కూడా కొన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఇక్కడ యాక్సెస్ ఇచ్చారు. మీకు S4 హనా ఛానల్ ఒకటి ఇచ్చాను, అవి టోటల్ గా 20 క్లాసెస్ ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తున్నాను నేను అక్కడ. 20 అంటే 20 కాదండి, అవి 40 క్లాసెస్, అంటే ఫాస్ట్ ట్రాక్ లో చెప్పాను నేను. సో అవి కూడా చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఇంకోటి ఉంటుంది, ఇంకొక 2 లైన్స్ ఉంటాయి లాస్ట్ లో. 2024 తర్వాత 2 లైన్స్ ఉంటాయి, అవి కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించినవి అనమాట. అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తారు S4 హనాలో. ECCలో లేదు, ఇది ఒకటే చేంజ్. ఇప్పటి వరకు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ECC సర్వర్లో చేసిన, S4 హనా సర్వర్లో చేసిన సేమ్ టు సేమ్, నథింగ్ ఈస్ డిఫరెంట్. క్లియర్ కదా? క్లియరా? ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే ఇది ఒకటే యాడ్ అయింది, ఇది ఒకటే కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన ఒక పాయింట్ యాడ్ అవుతుంది అంతే, ఇంకంతా సేమ్ ఉంటుంది. ఓకే రైట్. సో రికార్డింగ్ ఎవరు ఆఫ్ చేయకండి, రికార్డింగ్ ఆఫ్ చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. హలో. ఓకే రైట్. సో రేపు మార్నింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, 7:30కి జాయిన్ అవ్వండి. రేపు మార్నింగ్ డాక్యుమెంట్స్ అనే డిస్కస్ చేద్దాం. డాక్యుమెంట్స్ అంటే ఏంటి, తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం, బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్స్ అని రేపు చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. హలో సార్, అమర్ సార్. చెప్పండి సార్. అతను మాట్లాడుతున్నాడు, మోహసిన్ అని మాట్లాడుతున్నాడు. అతను వాయిస్ వినిపించలేదు. చెప్పండి. ఇది మీరు చూపించారు కదా ఫీల్డ్ స్టేటస్, ఫిజికల్ ఇయర్ వేరియంట్లో, దాంట్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, అది ఉంటాయా సిస్టంలో, లేకుంటే మేమే కొత్తగా క్రియేట్ చేసుకోవాలా? లేదు, డిఫాల్ట్ ఉంటాయండి. మీరు ఎలా క్రియేట్ చేస్తారు, సిస్టంలో స్టాండర్డ్ గా ఉంటాయి. స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంటాయా? ఓకే, స్టాండర్డ్ గా ఉంటాయండి. ఆప్షన్స్ అన్ని స్టాండర్డ్ గా ఉన్నాయి, చూసాం కదా. ఎవరి సర్వర్ అయినా ఒకటే విధంగా ఉంటది, అందరిది ఒక్కొక్కరా ఉండదు. సేమ్ సర్వర్, నేను ఏదైతే సర్వర్ లో చెప్పానో అదే విధంగా ఉంటది. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అందరూ క్రియేట్ చేశారేమో అనుకున్నాను. లేదు, క్రియేట్ చేయరు, అవి స్టాండర్డ్ అవన్నీ కూడా. ఓకే 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 సార్, అదే ఓకేనా? ఓకే సార్. ఈ రికార్డెడ్ వీడియోస్ మనకి ఎప్పట్లో వస్తాయి సార్? ఇప్పుడు నిన్నటి ఈరోజు వస్తాయి కదా అవి? సార్ క్లాస్ అయిన వెంటనే వీడియో చాట్ బాక్స్ లో పోస్ట్ అవుతుంది సార్, చూడండి సార్. అవునా? ఓకే సార్. క్లాస్ అయిన విత్ ఇన్ 5 minutes లో మీకు పోస్ట్ అయిపోతుంది చాట్ బాక్స్ లో. మళ్ళీ మీరు అవి ఆర్డర్ లో లేవని చెప్పేసి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 5 అని చూడండి, మీరు చాట్ బాక్స్ లో వెతికితే కనిపిస్తాయి అన్ని. ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ.